ఎక్స్ట్రా జబర్దస్త్ ని ఎక్స్ట్రా హ్యాపీగా స్టార్ట్ చేయాలంటే మన ఎక్స్ట్రా ఫన్ ఫిల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ ఎవర్ స్మైలింగ్ రోజా గారు. జల్లు చల్లివా కరీనా కి కజనివా ఏ కత్తిరినా కైపువా కత్తిలండి ఫిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే ఇచ్చట్టేస్తవే ఎందుకే ఎడవ జన్మ ఏటిలోన దూకవే ఎనవే కన్యాకుమారి కరెంగే సవాలే ने बना दी जोड़ी अम्माडो अम्माडे चल्लू चल्लिवा करीना की कसनिवा कट्टिरिना कैपुवा कत्तिलांटी. Now it's time to welcome our very own laughing star Thomas Star Nagbabu garu. లడ్డు కావాలా నాయనా? ఏ నాయనా ఇంకో లడ్డు కావాలా? 2 లడ్డూలు దొరికితే ఎన్ని కష్టాలు ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his teams. Let's welcome them. ఎండాకాలం వచ్చి 2 నెలలైంది, రాహుకాలం వచ్చి 10 నిమిషాలైంది. ఈ పెళ్లి కొడుకు ఇంకా రాలేదేంటబ్బా? రండి బాబు రండి, నేనే మంగరాజు. ఏంటి బాబు ఆటోలో వచ్చారు? ఒక్క మాట నాతో చెప్తే కారు పంపించేవాడిని కదా. 20 రూపాయలు అక్కడ వదలాలిగా. అక్కడ వెళ్తే 60 రూపాయలు అవుద్ది. బాలే ఆటో. బాబు బాబు ఆటో వాడి మీద కోపంతో అమ్మాయిని చూడకుండా వెళ్ళిపోతున్నారేంటి బాబు? అరే రాంబాబు, పెళ్లి కొడుకు వాడు కాదు నేను. మీరేంటి బాబు ఆటో తోలుకొని వచ్చారు? ఏ ఆటో తోలుకొని వస్తే అమ్మాయిని ఇవ్వరా? అదని కాదు, మీకేదో ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉందన్నారు. అవును, హైటెక్స్ నుండి అమీర్పేట వరకు జనాల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాను ఆటోలో. మీ పేరేంటి బాబు? కామేష్. పేరు అదిరింది బాబు. అదిరిందా? బాగా. అయితే మీటర్ మీద 20 ఎక్కువ ఇవ్వాలి. ఏమండి ఏమండి నమస్కారం అల్లుడు గారు. అల్లుడా? ఎవరు వీళ్ళు? నా మొదటి భార్య పరిమిళ, నా రెండో భార్య ఊర్మిళ. ఒక ఆటోకు 2 మీటర్లా? మీ భాషలో అంతే బాబు. ఇక్కడ ఒక్క పిల్లంతోనే స్టాండ్లు విరుగుతున్నాయి చాలా మందికి. ఇద్దరు పిల్లలతో మెయింటైన్ చేస్తున్నట్టు మామూలు ఆటో స్టాండ్ కాదు నీది. బాబు గారు తిట్టారు పొగడారు అర్థం ఆ బాబుకి అర్థమైందిలే. సరే బాబు, అమ్మాయిలు పిలవమంటారా? లేకపోతే ఇద్దరు ఎవరిని చేసుకోమంటావా? వచ్చి అరగంట అయింది. ఈ టైంలో హైటెక్స్ నుండి అమీర్పేట వరకు 4 రౌండ్లు వేసావాడిని. 400 బొక్క. 400 నేను ఇస్తాను బాబు. ఇస్తే పర్లేదు, ఆటో రన్నింగ్ లో లేకపోయినా మీటర్ రన్నింగ్ లో ఉంటే చాలు నాకు. అల్లుడు గారు బాగా పొదుపు అనుకుంటాను. నిజం చెప్పు. బాగా పిసినారనుకుంటా. ఇదే నిజం. తొందరగా అమ్మాయిలు పిలవండి, లేదంటే అల్లుడు గారు 400 మళ్ళీ మీటర్ వేస్తారు. అమ్మాయి అంటే అమ్మాయిలు వచ్చారు. పెళ్లి చూపులు ఇద్దరు ఎవరికి? ఇద్దరికా? నా తర్వాత ఇంకో పెళ్లి కొడుకుంటారమ్మన్నారా? చెప్తాను. మాది జమీందారీ వంశం. కాలక్రమేణా ఆస్తులు పోయిన ఆచారాలు మాత్రం అలా ఉండిపోయాయి. అందుకని ఇద్దరిని ఒక్కరికే ఇవ్వాలి, ఇద్దరిని ఒక్కరే చేసుకోవాలి. అదేంటి? మా వంశ ఆచారం అని. ఇద్దరునా? ఇన్ని రోజులు సినిమాలో సీరియల్ ఇద్దరు పిల్లలు చూసి ఎంజాయ్ చేయాలి తప్ప రియల్ లైఫ్ లో చేస్తారు ఎప్పుడు అనుకోలే. మామా, అల్లుడు నీ వంశాచారం నేను కాపాడతా. శభాష్ అల్లుడు, ఇప్పుడే దండలు తెస్తాను. ఎంత త్యాగశీలివి. ఇదిగో అల్లుడు దండలు. నీకుందిలే. పదండి, ముగ్గురం కలిసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. డార్లింగ్, మీరిద్దరు పాల గ్లాస్ వస్తే నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోదాం. అలాగేనండి. పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వు వెళ్ళు. లేదక్క, ఈ పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వే వెళ్ళు. లేదు చెల్లి, నువ్వే ముందు వెళ్ళు. ముందు నువ్వే వెళ్ళు. ఎవరో ఒకరు రండే. పెద్దదానిగా చెప్తున్నాను, నువ్వే ముందెళ్ళి చెల్లి. అక్క, చిన్నప్పుడు నేను చదువుకోవడానికి నీ పుస్తకాలు ఇచ్చావు, తొక్కాలంటే నీ సైకిల్ ఇచ్చావు, వేసుకోవాలంటే నీ రబ్బర్ బ్యాండ్ ఇచ్చావు. కాబట్టి పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వే వెళ్ళక్క. అప్పుడు నీకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు న్యాయం జరగాలి అంటున్నాను. పాల గ్లాస్ రమ్మంటే ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుని నిలబడ్డారు. ఎవరో ఒకరు రండే.
చెల్లి వెళ్ళు. అదా ఆగండి. మా అక్క కోసం తీసుకెళ్ళండి. అదా ఆగండి. నాకు న్యాయం చేయడానికి నీకు నువ్వు అన్యాయం చేసుకుంటున్నావా? లేదు చెల్లి, నేను న్యాయమే చేస్తున్నా. నువ్వు వెళ్ళి చెల్లి. మీ ఇద్దరికి దండం పెడతానే, మీ ఇద్దరి మధ్యలో నాకు అన్యాయం చేయకండి. ఎవరొకరు రండి. మా చెల్లి వస్తుంది, తీసుకెళ్ళండి. జంగ 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 జంగ. వద్దండి. ఏమైంది? మా అక్కకు అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తుందండి. అక్క! చెల్లి! నీకు అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తుంది అక్క. ఓవర్ యాక్షన్. నువ్వు చెల్లివి కాదే, నా బంగారు కొండవే. ఏమండి, మా ఇద్దరు ఎవరు మీ దగ్గరికి ముందు రావాలో ఈ రాత్రి డిసైడ్ చేసుకొని రేపు రాత్రి మీ దగ్గరికి వస్తామండి. పదక్క. ఇన్ని రోజులు డోర్ వేసుకొని బతికారే. ఉపాసం చేద్దుగాని రా, ఉపాసం చేద్దుగాని రా. ఇద్దరు కావాలి మానికి, ఒక్కరితో వస్తుంటే. తర్వాత రోజు రాత్రి రాత్రి అయితే బస్సులని బస్ స్టాండ్ కి వచ్చినట్టు వీళ్ళిద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒకరైనా నా ఆటో స్టాండ్ కి వచ్చేటట్టు చూడుసా, మీకు దండం పెడతా. కావాలంటే మీటర్ మీద 20 ఎక్కువ ఇస్తా. చెల్లి, ఈ పాల గ్లాస్ తీసుకొని నువ్వే వెళ్ళు. అక్క, ఈ పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వే వెళ్ళక్క. మళ్ళీ మొదలెట్టారు. ఈ రోజు కూడా 1/2 లీటర్ పాలు బొక్క. పెద్దదానిగా చెప్తున్నాను చెల్లి, నువ్వే వెళ్ళు. అక్క, చిన్నప్పుడు చదువుకోవడానికి నీ పుస్తకాలు ఇచ్చావు, తొక్కడానికి నీ సైకిల్ ఇచ్చావు, వేసుకోవడానికి నీ రబ్బర్ బ్యాండ్ ఇచ్చావు. మీ ఇద్దరిని మీ నాన్న నాకిచ్చాడు. నాటకాలు తప్పుతున్నారు మీరిద్దరు. ఒక్కరు రమ్మంటారు, నువ్వు వెళ్ళి నాటకాలు తప్పుతున్నారు. మిమ్మల్ని కాదే, మీ నాన్నగా దరిద్రుడేరి పెళ్లి చేసినట్టున్నారు మీ నాన్న. హలో మామా, రే హలో, నీవు బతుకుండాలంటే అర్జెంట్గా నా ఇంటికి రా. అయిపోయాడు. ఒక్కరంటే సెంటిమెంట్ నాకు అయిపోయింట్ రాస్తున్నారు కదా మీరిద్దరు. అవ్వా చూడు అక్కడ చూడు, జమీందార్ ఫ్యామిలీయా? అల్లుడు గారికి ప్రణామములు. తాడి చెట్టు మధ్యలో మర్రి చెట్టు ఉన్నట్టుందిరా. మాది జమీందారి వంశం. దరిద్రుడా. ఏమైంది అల్లుడు? ఏ కాలేదు కాబట్టి నిన్ను పిలిచా. నువ్వు మాత్రం డ్యూయల్ సిమ్ వేసుకుని బాగానే తిరుగుతున్నావు దరిద్రుడు అటు ఇటు. నీకు డ్యూయల్ సిమ్ ఇచ్చాను కదా అల్లుడు. ఇచ్చేం లాభం రా, ఇచ్చేం లాభం. ఇక్కడ నెట్ బ్యాలెన్స్ ఉన్నా కూడా అక్కడ నెట్వర్క్ కనెక్ట్ అవ్వట్లా. టీవీ రిమోట్ కోసం ఇద్దరు దెబ్బలాడుకుంటారు అనుకున్నాను గానీ నీ టీవీనే కట్టేస్తారు అనుకోలేదు. పరిమళ, ఊర్మిళ, ఏమండి? మీ ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్ మన అమ్మాయిలకు కూడా చేర్పండి. అలాగే. చిన్నదానా, చిన్నప్పటి నుంచి నీకు అక్క అన్యాయం చేసింది, ఇప్పుడు న్యాయం చేయాలనుకుంటుంది. ముందుగా నువ్వే చిన్నదానా. లేదమ్మా, ముందు అక్కే వెళ్ళాలి. ముందు అక్కకే పిల్లలు పుట్టాలమ్మా. చెల్లి, నీకే ముందు పిల్లలు పుట్టాలి. ఆ పిల్లలు ఈ చేతి ఎత్తుకుని ఆడించాలి. పిల్లలు పుట్టాలంటే ఎవరో కూడా రావాలి కదే. ఎవరు రాకుండా నీ పిల్లల్ని వేసుకుంటా, నీ పిల్లల్ని బొంగు వేసుకుంటా, బండ వేసుకుంటా. పెద్దదానిగా చెప్తున్నా, నువ్వే వెళ్ళు. అక్క, చిన్నప్పుడు చదువుకోవడానికి నీ పుస్తకాలు ఇచ్చాను, కాబట్టి ముందే నువ్వు వెళ్ళ. చూడరా దరిద్రుడా, చూడు 2 రోజుల నుంచి వాళ్ళు టాస్ వేసుకోవడానికే సరిపోతుంది. మ్యాచ్ మాత్రం స్టార్ట్ అవ్వట్లా. పరిమళ, ఊర్మిళ, ఏమండి? ఏమండి? మీరు కూడా అలాగే ఉండి చచ్చారు. ఏమే మీకు హైట్లు తెలియటం లేదా? అమ్మాయిలిద్దరిని లోపలికి తీసుకెళ్ళండి. అలాగేనండి. ఈ రోజు 6 100 6 మ్యాచ్ ఆడి తీరు. ఎలారా? ఇదిగో ద్రావణం. ఏంటది? చల్మోహన్ రంగా ద్రావణం. చల్మోహన్ రంగానా? ఇది వాళ్ళిద్దరు చేత తాగిస్తే వాళ్ళని నువ్వు పిలవడం కాదల్లుడు, వాళ్ళే నిన్ను పిలుస్తారు. సలా ఇచ్చే మంచి పని చేసావు, లేకపోతే మీటర్ తిప్పిన మెడకాయ తిప్పేసేవాని. కల్పించావుదా? అల్లుడు, వాళ్ళు తాగించేటప్పుడు మనం కూడా తాగితే వాళ్ళకి అనుమానం రాకుండా ఉంటుంది. ఏం తాగాలి? ఈ ద్రావణం. ద్రావణం వాళ్ళ చేత తాగితే నార్మల్ వాటర్ మనం తాగాలి. నార్మల్ వాటర్ మనం. అలా చెప్పిస్తావు దరిద్రుడా. కలుపు, కల్పించావు. వీళ్ళ పిల్లలు అవుతారు గొప్ప తీసి. మాయ్, ఏనా గోదావరిలో కొత్త నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు మన ఇంటికి వచ్చాయి. మన వంశంలో ఆ నీళ్లు తాగడం ఆనవాయి. మనందరం తాగుదాం. తాగండి.
ఆగండి, ఈ 2 గ్లాసుల్లో మీ ఇద్దరు తాగండి. అది అది అక్క ముందు నువ్వు తాగక్క. చెల్లి ముందు నువ్వే తాగు. వసేయ్ నరికేస్తా ఇద్దరు చంపేస్తా మర్డర్ చేసేస్తా శోభను తాగి తావండి. ఏమండి ఒక్కసారి లోపలికి వస్తారా? సారీ అల్లుడు, ఒక గ్లాస్ మా ఆవిడ తాగినట్టు. సరిగ్గా పెట్టి చావుకుతారా దరిద్రుడా. ఏమండి ఒక నిమిషం లోపలికి వస్తారా? 2 గ్లాసులు వాళ్ళే తాగారు. అల్లుడు, నీకు మ్యాచ్ పెడదామంటే నీ మ్యాచ్ రద్దయింది అల్లుడు. నా మ్యాచ్ స్టార్ట్ అయింది అల్లుడు. చెల్లిని చెప్పేది విను. అక్క 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 ఎన్నిసార్లు చెప్పాలక్క? ఇప్పుడు నీకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు న్యాయం జరగాలంటున్నాను. న్యాయం చేసుకుంటున్నారే. బొంగులో వంశం ఇది, బొంగులో ఆచారం ఇది. ఈ ఏరియాలో ఎక్కడ కనిమని నరికి పోగులు పెడతాను ఏమనుకుంటారా దరిద్రులారా. డబుల్ డబుల్ లడ్డు కావాలని చూసారు కదా, ఏమైంది ఫైనల్ గా? ఏ లడ్డు దొరకకుండా పోయింది. రోజా గారు కరెక్ట్ కదా జరిగింది మరి కానీ నీకన్నా మీ మామగారు గట్టాడు. అదిరిపోయారు అసలు పెళ్లి కూతుర్లు ఇద్దరు. బాగుంది, సరదాగా ఉంది. నాకు బాబు సార్ చంద్ర మ్యాచ్ జరగలేదు, డిసప్పాయింట్ అవ్వకు. రేపన్నా మళ్ళీ చల్మోహన్ రంగా ద్రావణం తాగించి టైటిల్ బాగుంది, చల్మోహన్ రంగా. బాగుంది, సింపుల్ గా కూల్ గా నైస్ కిట్. అవినాష్ యాక్షన్ చేస్తే మీరు ఎంజాయ్ చేస్తారు, ఓవర్ యాక్షన్ చేస్తే మీరు నాన్ స్టాప్ గా నవ్వుతారు. సో గ్యాప్ లేకుండా మీ అందరి నవ్వించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with కేర్ఫుల్ కార్తిక్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ముత్యాల గల్లు కురిసే రతనాల మెరుపు మెరిసే వయసు మనసు పరుగులు తీసే అమ్మమ్మ. హరిని తొక్కు మీద కాలేశాను. పడు. నా మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కడో ఆపదలో చిక్కున్నారు, నేను వెళ్ళి కాపాడాలి. ఎక్కడి నుండి వచ్చారు? విశాఖపట్నం నుంచి వచ్చారు. హైదరాబాద్ లో నేను పడుతుంటే విశాఖపట్నంలో ఉన్న మీకెలా తెలిసింది? నా మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కడో ఆపదలో చిక్కున్నారని తెలిసింది, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను ఎక్కడో చూసినట్టుంది. నాకు నేనెక్కడో చూసినట్టు ఉంది. పూర్వజన్మ. రాధా! గోపి గోపి తల్లో బుల్లెట్ తగిలి చచ్చిపోయింది ఇవిడే. ఆ జన్మలో మనం చచ్చిపోయినా ఈ జన్మలో మళ్ళీ పుట్టావా గోపి? నువ్వు ఒక్కసారి పుడితేనే కష్టంగా ఉంటుంది, రెండోసారి మళ్ళీ ఎందుకు పుట్టావు రాధా? చంపుతున్నారా మళ్ళీ మళ్ళీ పుట్టి. నేను ఆపదలో ఉన్నట్టు నీకెలా తెలుసు గోపి? నువ్వు ఏ పదలో ఉన్నా నాకు తెలుస్తుంది రాధా. గోపి నిన్ను చూడంగానే నా మనసు బరివెక్కింది గోపి. నిన్ను చూడగానే నా ఒళ్ళు వేడెక్కింది రాధా. ఈ జన్మలో మనం పుట్టినట్టే ఆ జన్మలో మనం ఎడగొట్టిన ఆ రంగాగోడు పుట్టాడే అనుకో. ఊరుకో రాధా, అరగంటే అమర ప్రేమ, అందుకే మళ్ళీ పుట్టాం. వాడెందుకు పుడతాడు, బెప్పంగాడు. ఒరే రంగా, మళ్ళీ ఎందుకు పుట్టావురా? నా పగ చల్లార్చుకోవడానికి పుట్టాను రా. నువ్వెందుకు పుట్టావురా? నా సెగ చల్లార్చుకోవడానికి పుట్టాను. నా సెగ చల్లార్చుకోవడానికి పుట్టాను. ఒకటిది పగ, ఒకటిది సెగ. బోసే రాధా, పోయిన జన్మలో నన్ను చంపేసి నన్ను కళాశాలలో చెప్పుతో కొట్టావు కదా, ఈ జన్మలో నిన్ను నన్ను దక్కించుకుంటానే. పోయిన జన్మలో ఎవడు మగాడో తేలలేదు, ఇప్పుడు తెలుసుకుందాం రారా. పరిగెత్తండి పరిగెత్తండి, దున్నపోతు మీ వైపే వస్తుంది, పరిగెత్తండి. ఒరేయ్, నా మగతనం దున్నపోతుమైన చూపిస్తాను రా. అదే నా ఉద్దేశం, అది కాదు. దున్నపోతులు కొమ్ములు వంచి నా మగతనం చూపిస్తారా?
రాదా నువ్వు జాగ్రత్తగా ఉండు ఒరే గోపి దమ్ముంటే నువ్వు చూసుకోరా. క్షమించండి మీరు హీరో అని తెలియక వచ్చాను ఈ పోటీలో నేనే గెలిచాను. ఎక్కడ వస్తే రాదా రావే ఒరేయ్ ఎవరక్క రండి వాడిని పట్టుకొని రా. రావే. సినిమాలో అలాగే ఉంటుంది. ఈ రోజు నీ అంతు చూస్తానే. గడ్డి వాంచాడు తీసుకెళ్ళి గోపి మంచి ఐడియా ఇచ్చావు రావే. గడ్డి వాటిగా తిట్టురంగా గోపి అన్ని ఐడియాలు ఇచ్చి కాపాడు గోపి అంటావంటే రావే గోపి నువ్వు నన్ను తోసేస్తున్నావు రాదా అయ్యో రంగానికి నన్ను గోపి ఒరే రంగా మర్యాదగా వదిలిపెట్టు నేను వదిలిపెట్టి అర్ధగంట పైన అయిపోయింది. అదే నన్ను పట్టుకుందిరా గప్పుడు ఆయన. నీకేం కాలేదు కదా రాదా ఏం జరగలేదు కదా ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరగలేదని ఏడుస్తున్నాడు గోపి ఎంత పని చేసావురా రంగా రాదా గోపి పొడి చేయి రాదా నా వల్ల కాదు గోపి నీ గోపిని చెప్తున్నా పొడి చేయి రాదా ఆ పని చేయలేని గోపి పొడి చేయి రాదా నీకంటే వాడే బెటర్ కదే ముందు నుంచి పొడిచాడు నువ్వు వెన్నుపోడి పొడిచావు కదా వాడిని తీసుకెళ్లి బెజవాడలో ఉన్న మన ఫ్యాక్టరీలో కట్టేయండి. అయ్యా మనకు బెజవాడలో ఫ్యాక్టరీ లేదు కదా అయితే కొని కట్టేయండి. రంగాతో పెట్టుకుంటావా? నేను చేయొద్దు రంగా ఓసే రాజా ఏమైనా చేస్తే వెనక్కెళ్తావు, నువ్వేంటో ముందుకు వస్తున్నావు? నేను చేయొద్దు ఈ రోజు ఈ క్షణం నిన్ను ఈ లోయలో పడేస్తా. నిన్ను ఎవరు కాపాడుతారో నేను చూస్తా. చూసుకోరా కత్తులు తీసుకోండి. రంగా ఇప్పుడు చూసుకుందాంరా నువ్వు పొడిచిన దగ్గర గుద్దాడే రారా అదిగోండి ఇదిగోండి గుండు మద్దడు పెట్టు మద్దరాజు పోయిస్తారు కట్టే గిల్లాస్తా
రంగా గోపి వదిలిపెట్టాను. ఏ రంగా రాధా వీడిని చంపేస్తా. దూరంలో. చంపి నువ్వు హంతకుడు కావద్దు వదలను రాధా. ఏ రంగా ఆ రాధ చావుకు కారణమైన నిన్ను బతకనివ్వను. బాగుంటారు చంపేస్తా నేను వచ్చి చేయి వెతికి. మీ అమ్మ పేరేంటి? సీత. మీ నాన్న పేరేంటి? సదానందం. గోపి ఏంట్రా రంగా మనమిద్దరం ఒకే తల్లి బిడ్డలం రా. నేను మీ అన్నయ్యని. అన్నయ్య ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ అవ్వై ఒంటరు పాటి ఆపబోధ వస్తువాయ్ like a diamond in the sky. డాడీ డాడీ ఎస్ పాపా Eating sugar no papa. ఇంతకంటే ల్యాగ్ చేస్తే తప్పబ్బా. రాయుడు సో నాగబాబు సార్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు అనిపించింది. సో హౌ వాస్ దిస్ స్కిట్? సూపర్ ఎక్సలెంట్. పోయినసారి చేసిన సీక్వెల్ ఇది, దానికన్నా బాగా చేశారు. ఆ దున్నపోతు కొమ్ముల్ని పంచడం, బుల్లెట్ తగిలినాడు సావకుండా రకరకాల పనులు చేసుకోవటం ఎక్సలెంట్. చాలా ఇలియన్స్ గా చేశారు. వెరీ వెరీ గుడ్. రోజా గారు అదరగొట్టేశారు. ఎక్కడో హైదరాబాద్ లో పడిపోతే ఎక్కడో వైజాగ్ నుంచి రావడం అనేది టూ మచ్. సెకండ్ టైం అయితే ఆ ఊర్లు పాస్ అవటం బాగుంది. బెజవాడ, నిజామాబాద్, కామారెడ్డి, ఓల్డ్ స్టైల్ మూవీస్ అప్పుడైతే చూడడానికి బాగుంటుంది, కానీ ఇప్పుడు చూస్తే అసలు ఎంత ఫన్నీగా అనిపిస్తుందో. సూపర్బ్ గా ఉంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సప్తగిరివాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్య గాథ టెలివిజన్ తెరపై తొలిసారి. ఓం నమో వెంకటేశాయ త్వరలో ఈటీవీలో. బౌన్సర్స్, బాడీ గార్డ్స్, ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఒక ప్యాకేజ్ లో వస్తాయి అంటున్నాడు మన సుధీర్. అసలు మన సుధీర్ కి బాడీ గార్డ్స్ తో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the Steve. ఓ నవ్వు తాను ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది. ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది. చెక్కిళ్లలోని నుక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది. ఓ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఫైనల్ గా మనం పెళ్లి చేసుకోబోతున్నాం. పెళ్లి అంటే మళ్ళీ మామూలు పెళ్లి కాదండి. జస్ట్ ఒక వీడియో కాల్ లో అమ్మాయి అలా చూసింది, పడిపోయింది నా కోసం. పాపం. మామూలు బిగ్ షాట్ కాదు, చుట్టూ బాడీ గార్డులు, కార్లు, బంగ్లాలు, పిచ్చి పిచ్చిగా అసలు. లక్కీ మ్యాన్. ఆయన నాకేం తక్కువ సార్. మనం చీటికి వేస్తే చార్మి, విజిల్ వేస్తే వినోద్ గాడ్ పడిపోవాల్సింది. వినోద్ గాడు ఎవడన్నా పడిపోవాల్సిందా మనకి? వినోద్ కన్ఫర్మ్. మొత్తం ఎవరో పడ్డారు కదా. డార్లింగ్ వచ్చేస్తే ఫస్ట్ ఎలా చెప్పాలి? అరే పెళ్లి కొడుకు. ఎస్ ఐఎమ్ పెళ్లి కొడుకు. హూ ఆర్ యు? ఐఎమ్ బాడీ గార్డ్. దేనికి వచ్చారండి? మిమ్మల్ని చెక్ చేయడానికి.
ఏమైంది? లేవు కదా ఏంటది? పాకెట్లు పాకెట్లు పంచి కిందకు ఉంటాయి సార్, దీనికి ఉంటాయి. ఓకే ఆల్ క్లియర్ యూ కెన్ కమ్. అమ్మాయి నా డార్లింగ్ వచ్చేస్తుంది. ఈడవుడు సార్? నా బాడీ గార్డ్. ఏంటి సార్ మిమ్మల్ని చెక్ చేయడాక? అవును. మీలో మీకు నమ్మకాలు ఉండవేంట్రా బాబు? రే త్వరగా పిల్లండ్రా, నా డార్లింగ్ చూడాలి. ఓకే యూ కెన్ కమ్. అమ్మయ్య ఇప్పుడు నా డార్లింగ్ వచ్చేస్తా. మేడం మీరు చెప్పిన పొలుగులు మొత్తం ఉన్నాయి మేడం. ఎస్ మేడం. ఓకే మేడం. బాయ్ మేడం. నా అందం గురించి వివరించిందారా? ఎస్. ఏమని చెప్పింది? అడుక్కున్నాడు దగ్గర గోక్కున్నా ఉంటానని చెప్పి, రాత్రిపూట వెళ్ళి కోడిపెట్టలు దుబ్బేసేలా ఉంటామని చెప్పి మేడం చెప్పి. అలా చెప్పిందా? ఎస్. మీ మేడం ఎంతమంది ఎవరైనా లవ్ చేసిందా? మా మేడం ఎవరు లవ్ చేయలేదు. మా మేడం చాలా మంది లవ్ చేశారు. ఎవరు లవ్ చేశారు? హృతిక్ రోషన్. రితిక్ రోషన్ వాళ్ళ వైఫ్ వదిలేశారు కదరా? మా మేడం బాగా నచ్చిందని చెప్పి అలా వదిలేశారు. మరి ఇప్పుడు చేసుకోవచ్చు కదా మీ మేడం అండి. అప్పుడు ఎగ్ పల్ కజ్జిన స్టెప్ బాగేసావు, ఇప్పుడు బాగా చేయట్లేదు చెప్పి మా మేడం నో చెప్పి ఎక్కపల్ కజ్జిన వేయట్లేదని అయిపోయారు. ఎస్. నాయన ఇంకెవరు ప్రేమించారా? సల్మాన్ ఖాన్. ఎస్. సల్మాన్ ఖాన్ అసలు పెళ్లి చేసుకోవాలంటున్నాడుగా. మా మేడం నో చెప్పింది చెప్పి ఆ బాత్ ఇప్పుడు వరకు పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు చేసుకోవచ్చు కదా సల్మాన్ ఖాన్ ని. కానీ ఎక్కడ పడితే అక్కడ షట్లు పేస్తానని చెప్పి మా మేడం నో చెప్పింది. అరే వాళ్ళందరూ నచ్చలేదు, నేను ఎందుకు నచ్చారు మీ మేడం కి? మాకు అది డౌట్. మేడం యూ కెన్ కమ్ మేడం. బాడీ గార్డ్ ఎంత ప్రేమరా. ఆర్ యు సుధీర్? పడునా? యా సుధీర్. వాట్ ఈస్ దిస్? వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అతను నాకు కాబోయే భర్త. లీవ్ ఇట్ గైస్, లీవ్, వదిలేయండి. నువ్వు వీడియో కాల్ లో కన్నా బయట చాలా బాగున్నావు. నువ్వు మాత్రం వీడియో కాల్ లోనే బాగున్నావు. పడునా నీకు వస్తే గిఫ్ట్. గిఫ్ట్? యా చెక్ ఇట్. డైమండ్ రింగ్. హౌ మచ్? 10 lakhs. ఇట్స్ వెరీ చీప్. నాకు కూడా చీప్. ఇట్స్ వెరీ చీప్. రష్మి టేక్ ఇట్. మీరు యుఎస్ లో ఏ వ్యాపారం చేసేవాళ్ళు? తమలపాకులు. తమలపాకు వ్యాపారంతో ఎంత సంపాదించారా? యా. ఇండియాలో భోజనం దేనిలో చేస్తారు? అరిటాకుల్లో. అక్కడ తమలపాకులో చేస్తారు. అదేంటి? రేటింగ్ కదా. రైటింగ్. నువ్వే బిజినెస్ చేస్తుంటావు. మేము అరిటాకులు చేస్తాంలే. అదేంటి అలాగా? కిల్లి దేంటో తింటారు? తమలపాకులో. ఇక్కడ అరిటాకులతో కడతారు. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్. రీసెంట్ గా బుక్ పేరేంటి? నేను చెప్పను. అదేంటి? బుక్ పేరే అది. బుక్ పేరే అదా? నెక్స్ట్ చదివే పుస్తకం? అబ్బా చెప్పేస్తారు మరి. బుక్ పేరు కాదు, నిజంగా చెప్పను. ఏంటి ఎంత తేడాగా ఉంది ఇది? ఇంతకి నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ కథలు రాస్తా ఉంటా. రీసెంట్ గా రాసిన కథ ఏంటో? నీకెందుకు? అదేంటి? అదే కథ పేరు. నెక్స్ట్ రాబోయే బుక్ పేరు? అడిగితే చెప్పను. టైటిల్ చాలా బాగుంది. నిజంగా అడిగితే చెప్పను. పెళ్లి పెద్దను పిల్లండి. మడునా నన్ను ఇలా రానేయట్లేదు. వదలండి, మన ఆయనే కదా అతను. ఏవయ్యా జీలకర్ర బెల్లం పెట్టేచ్చు. ఈ బెల్లంలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంది. సార్ మీరు పెడతారు సార్, నేను పెట్టాలి కానీ. ప్రోటోకాల్ ఏంటి ప్రోటోకాల్? మడునా వాట్ ఇస్ దిస్? రిలాక్స్. ఎందుకు కంగారు పడతారు? ఒకరి కాళ్ళు ఒకరి చేత తొక్కించండి. కాలు తొక్కాలా? ఇన్ఫెక్షన్ ఏం చేస్తున్నారు సార్ మీరు? ఇన్ఫెక్షన్. అరే గుండె ఎనుకలో ఉన్నాను. మడునా ఇట్స్ బ్లీడింగ్. ఈరోజు వద్దులేం, కూర్చుందాం. తర్వాత 7 అడుగులు వేయించండి. పట్టుకోండి. అక్కడ ఏంటిది మడునా? మన ప్లీజ్. అలాగే అయిపోయిందా? బిందులో ఉంగరం తీయండి.
మీరు ఐదు ఎందుకు పెడతారు సార్? మీరు ఐదు ఎందుకు పెడతారు? బొక్కలోది మేతలు పెట్టాలి. ప్రోటోకాల్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మేడం యావయ్యా పెళ్లి కొడుకు చేత 3 ముళ్ళు ఎందుకు? ఓకే 3 ముళ్ళు. సార్ మీరు ఎందుకు కడతారు సార్ మంగళసూత్రం? నేను కట్టాలి కానీ. లైట్ వెయిట్. లైట్ వెయిట్ మంగళ పెళ్లి ఎవరికైతేంటి నీ తుంటగా నేను తలంబరాలు ఎందుకు? ఎలా వేయాలి సార్ ఇలా అడ్డుగా ఉంటే? మీరు వేసుకోండి సార్, మీరు వేసుకోండి. వేసుకోరా, నువ్వు వేసుకో, నువ్వు కూడా వేసుకో. అయిపోయింది. నక్షత్రం చూద్దరు రండి. ఏంటి అరుంధతి నక్షత్రం చూపించడం? దా. Watch there, ma'am. Yes. There is star. Yes. Okay. See that star? Okay. It's traveling like? Yeah. Yeah. Okay. Thank you. Yeah. నా కార్యక్రమం అయిపోయింది, నేను వెళ్తానా? చెప్తారంటారు నాకు గొడవ ఎలా వస్తారు. పక్కనే గొడవనా? కమ్ లెట్స్ గో టు అవర్. హలో, ఫస్ట్ నైట్ గెట్ లాస్ట్. లైట్స్ ఆఫ్. ఏంటి మాట్లాడు సుధీర్? ఇక్కడ ఏం చేస్తారా మీరు బెడ్రూమ్ లో? ఇట్స్ మై ప్రోటోకాల్ ప్లీజ్. ప్రోటోకాల్ ఫస్ట్ ఎయిడ్ లో ప్రోటోకాల్ ఏంట్రా? మరన్నా ఎలా చేస్తే ఎలాగే చెప్పు మరన్నా. గైస్ రిలాక్స్. అమ్మ మాట్లాడాలి ముద్ర పెడతా నేనేంటి అక్కడ బక్రాగా. రిలాక్స్. మరన్నా నేను కూడా రిలాక్స్ అవుతా ప్లీజ్. నో ప్రోటోకాల్ ప్లీజ్. ఈ ప్రోటోకాల్ తొక్క ఒక్కనది ఏంటి? ఒకరోజు యూఎస్ లో ఉన్నావు, చూసావు, పెళ్ళేస్తున్నావు. నాకేం తక్కువే? మొత్తం ఇండియా మొత్తం నా కోసం ఎయిట్ వస్తుంది. నేను హట్టాను, వద్దు నాకు. మరే మీకు దండం పెడతారా? ప్రశాంతంగా కాపురం కూడా చేసుకునేవట్లేదరా మీరు నన్ను? తాళి కట్టింది ఎవడరా? నువ్వు. మరి ఎవరు చేయాలరా? లాజిక్ ప్రకారం నువ్వే. మరి లాజిక్ ప్రకారం మ్యాజిక్ ప్రకారం ఎక్కడి నుంచి చేస్తున్నా మ్యాజిక్? పంచకట్టు సూపరో సిల్క్ లాల్చి సూపరో ఒక్క సొక్క సూపరో సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోన. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? సుధీర్ కి పెళ్లి కాదేమో అనిపిస్తుంది. బాగుంది. నాగ్ బాబు సార్. ఓకే నోయ్, రీజనబుల్లీ గుడ్. థ్యాంక్ యూ. కీప్ ఇట్ అప్. ఇంతకు ముందు ఓ స్కిట్ చేస్తే సూపర్ గా నవ్వుకున్నారు. ఇప్పుడు అదే స్కిట్ కి సీక్వెల్ తో అంతకు మించి నవ్వించడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with his monkey. So let's welcome them. ఎవరు నువ్వు? నేను ఎవరినా? ఎవరు? నేను ఒక యాంకర్ ని, నేను ఒక హీరోయిన్ ని. ఏంటి అసలు ఏం ప్లే చేస్తున్నావు? సెల్ఫ్ డబ్బా. బాబు గారు చెప్పండి. షీజ్ యాంకర్, హీరోయిన్, సెలబ్రిటీ. ఏపీ తెలంగాణలో ఎంత ఫేమస్ ని. బ్యూటిఫుల్ గర్ల్. మేల్ యాంకర్. ఫీమేల్ యాంకర్. నేను పిచ్చిదాన్ని. ఎవరు సెల్ఫ్ డబ్బులు వాళ్ళు కొట్టుకుంటున్నారు? நெருப்புடா நெருங்குடா பாப்போம் நெருங்குனா பொசுக்கிற கூட்டம் அடிக்கிற அழிக்கிற எண்ணம் முடியும். బాబు గారు నమస్తే సార్. మేడం నమస్తే మేడం. నేను ప్రసాద్ మేడం. ఓ ప్రసాద్ మీరు గుర్తుపట్టలేదు మేడం. నేను మీ సూపర్ స్టార్ ప్రసాద్ మేడం. పెళ్ళైనా పెళ్లి కాని ప్రసాద్? సూపర్ స్టార్ మేడం, సూపర్ స్టార్. మొన్న రీసెంట్ గా నా ఫ్యాన్ ఒకటి చైనా వెళ్ళాడు సార్. ఆడు ఫోన్ పోగొట్టుకున్నాడు సార్. దాంట్లో నా స్కిట్లు చూసి ఆ చైనా వాడికి పాస్పోర్ట్ లేకపోయినా సముద్రంలో ఈదుకుంటూ వచ్చి నాతో సెల్ఫీ దిగి వెళ్ళాడు సార్. ఏం మాట్లాడుతున్నాడు? మంచి మాట ఫోను ఎప్పుడు మోగదా తెలియదా నీకు? నాకు ఇన్ని పేరు ప్రఖ్యాతి వచ్చింది ఎవరు సార్? నా దేవుడు సార్, నా వెంకీ సార్. నిజంగా నా వెంకీ బాబు ఎంత గొప్పోడంటే అలాంటి ఏంట్రా
సోప్ సింబల్ గా చెప్తున్నారా సార్? నా వెంకీ బాబు గురించి నేను చెప్పడం కాదు సార్, వెంకీ బాబుకి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది సార్, వాళ్ళు చెప్తారు సార్. కమాన్ వెంకీ ఫ్యాన్స్ అసోసియేషన్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, వెంకీ ఇదే కామెడీ స్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, వెంకీ అన్న కామెడీ స్టార్. మేడం ఇది మేడం. అన్న చంద్రన్న, ప్రకాష్ అన్న, సుధీర్ భయ్య మీరు వచ్చారండి. అంటే వెంకీ ఫ్యాన్స్ అసోసియేషన్ లో చిన్న పోస్ట్ అనేది దొరుకుతుందేమో అని. సారీ భయ్య, ట్రెజరర్ సెక్రటరీ చాలా మంది ఉన్నారు. మెంబర్షిప్ అంటే బేసిక్ గా 8 కోట్ల మంది భయ్య ఫిల్అప్ అయిపోయారు. ఇంకో 2 కోట్ల మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. మీ లిస్ట్ వచ్చినప్పుడు చెప్తున్నప్పుడు రండి భయ్య. ఆటోగ్రాఫ్ అన్నా. ఆటోగ్రాఫ్ ఎవరిది? నీదే. నాదెందుకు భయ్య? అంటే వెంకీ స్కిట్ లో కంటెస్టెంట్ కదా నువ్వు. ఓకే ఇదిగో భయ్యా, ఇది ఆటోగ్రాఫా? అవును భయ్య, నువ్వే కదా ఆటోగ్రాఫ్ అన్నావు, అందుకే ఆటోగ్రాఫ్ ఇచ్చా. ఇలాంటి పంచులు ఉండబట్టే మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. అన్నా వెంకన్నని చూడాలని 60 రోజుల నుంచి అన్నం తినకుండా మానేసి ఎదురు చూస్తున్నానన్నా. అరే వెంకన్న వస్తాడు, నీ ఆకలి తీరుస్తాడు. రాకపోతే కిరోసిన్ పోసి చచ్చిపోతాయి. కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. నువ్వు చావద్దురా, పిలుస్తాను. బావా వీళ్ళని ఎక్కడో చూసినట్టుందే. చంద్రన్న, ప్రకాష్ అన్న, సుధీరు అన్నా హాయ్. హాయ్ సుధీర్. హాయ్ హాయ్ హాయ్. ఏంటిలో వచ్చారు? ఏం లేదు వెంకీ, నీతో సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో అప్లోడ్ చేద్దామని. సెల్ఫీయా? సెల్ఫీ ఇప్పుడు ఎందుకు? అంటే అమ్మాయిలు లైక్ చేసి నన్ను లవ్ చేస్తారని. సెలబ్రిటీలతో ఫోటో దిగుతా కానీ అమ్మాయిలు పడరా? ఎరా సుధీర్, నువ్వు ఇంకా మారలేదా? నేను లవ్ యాక్సెప్ట్ చేయలేదు. ఎంత మంది సూసైడ్ చేసుకున్నారో తెలుసా? ఇప్పటికి చాలా మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారా నేనంటే? అంత క్రేజ్. మారాలిరా, మారాలి మనం. రేయ్ ఏంట్రా? ఏంట్రా? ఏం లేదు, అన్ని కాదు. వెంకీ, ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫ్ ఎందుకు చంద్రన్న నీకు? కాదు వెంకీ, మా ఇంటి పక్కన ఆంటీ ఉంది, నీ ఆటోగ్రాఫ్ తీసుకొస్తా గానీ నాకు లవ్ లో పట్టట్లేదు. రే ఏంట్రా సోపు? పర్లేదులే అన్న, నాకు గురువు అని చెప్పు, ఆంటీ నీకే పడుతుంది. వచ్చే జన్మ అంటూ ఉంటే వెంకీ టీమ్ లో కనీసం కంటెస్టెంట్ అయినా పుట్టించదేవరా. ఎంత ఫ్యాన్స్ ఉన్నారు. నిజంగా నేను ఎంత కష్టపడ్డాను సార్ జబర్దస్త్ నెంబర్ 1 స్టేజ్కి తీసుకురావడానికి. మాకొక్క హెల్ప్ చేయండి అన్నా. ఫ్యాన్స్ కోసం ప్రాణం ఇస్తాను రా. చచ్చిపో చచ్చిపో. ఇంతకు మీకు కావాల్సింది ఏంటో చెప్పండి. మీరు ఏ ప్రోగ్రామ్ లో వస్తారు చెప్పండి. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ చూస్తారా? చూసావునా? ఎక్స్ట్రా జబర్దస్త్ లో మీరు ఎవరెవరి టీం చూస్తారు? సుడిగాలి సుధీర్ అన్న, చమక్ చంద్ర అన్న, రాకేష్ అన్న, మాస్ అవినాష్, కెవు కార్తిక్, పడాస్ ప్రకాష్ అన్న. మరి వెంకీ మంకి స్కిట్ చూడరా? నెక్స్ట్ వస్తుంది అని చెప్పగా టీవీ బంద్ చేసి పడుకుంటా అన్న. రే ఆ వెంకీ మంకి నేనేరా? ఎక్స్ట్రా జబర్దస్త్ లో నీ స్కిట్ తప్పితే ఇంకెవరి స్కిట్ చూడమన్నా. తెలిసిందిరా. బాగా వచ్చింది. టీమ్ లీడర్ అయ్యాక ఎంత గొప్ప పొజిషన్కి వెళ్ళానో మీకు తెలుసు సార్. నా స్కిట్ లో చూశాక ఇస్రోలో ప్రయోగించే ప్రతి రాకెట్ మీద చూడండి నా ఫిగర్స్ వేస్తున్నారు. ఇస్రోకి రాకెట్ వెళ్ళాక అక్కడ గ్రహాంతరవాసులు ఎవరి వెంకీ అని చెప్పి నా స్కిట్ లో అక్కడ చూసి ఇదిగోండి సార్ వాళ్ళ ఫ్లయింగ్ సాసర్స్ మీద కూడా నా లోగోస్ వేసుకొని తిరుగుతున్నారు. బావా పిచ్చోడికి పిచ్చెక్కిచ్చావు బావా. ఎరా నువ్వు ఒక్కడే వచ్చావు, మనల్ని ఎవరు రాలేదా? వస్తున్నారు బావా, దారిలో ఉన్నారు. అందమైన బామలు, లేత మెరుపు తీగలు, మాసిపోయే కన్నెల అందాలు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు నువ్వు? నేనన్నయ్య 16 ఏళ్ల పావనిని. పావని, నువ్వు కూడా సూపర్ స్టార్ అయ్యావా? ఓ మై గాడ్, నా గురించి చెప్పుకోవాలంటే 1 వీక్ కాదన్నా 1 మంత్ వరకు చెప్పుకోవాలంటే నా గురించి చెప్పుకుంటూనే ఉంటారు. వాడెవడన్నయ్య? ఆడంతలే, నువ్వు చెప్పు. నా గురించి
బాలీవుడ్ లో, హాలీవుడ్ లో, కాలీవుడ్ లో నా గురించి ఒకటే చర్చ అన్న. మొన్న కాజల్ ఫోన్ చేసి ఒకటే ఏడుపన్నా. ఏమన్నా ఏమైందంటే నువ్వు వచ్చినప్పటి నుంచి ఒక్క ఛాన్స్ కూడా నాకు రావట్లేదు బావని. నీదేమైనా యాక్టింగా, ఏమైనా యాక్టింగ్ చేస్తావా నువ్వు అని చెప్పి. బతుకు చెడా ఏమన్నా యాక్టింగ్ అనేది ఎన్నిసార్లు చెప్పాలండి? ఇది మనకంటే కొంచెం ఓవర్గా చెప్పట్లేదురా. చాలా ఓవర్గా. వీళ్ళెవరు గ్రహాంతరవాస కప్పకి గ్రాఫిక్స్ లో బట్టలేసినట్టుంది. బావా సరిగ్గా చూడు బావా. ఎవరు? నన్ను గుర్తుపట్టలేదా? లేదే. జూనియర్ రష్మిని. బావా మన కర్తానందం బాబాయ్. కర్తానందం బాబాయ్ ఏంటి ఇంత అందంగా ఉన్నావు? నువ్వు జూనియర్ రష్మి కాదు, సీనియర్ రష్మివి. నేను ఒకప్పుడు రష్మిగా యాక్టింగ్ చేశాను కదా, ఇక అప్పటి నుంచే జనమంతా లోకమంతా కూడా జూనియర్ రష్మి. నిజంగా సార్, మా వాడు రష్మి గెటప్ వేసినప్పటి నుంచి అక్కడ సినిమా గెటప్లు అన్ని తగ్గిపోయాయండి. సినిమా అవకాశాలని ఇక్కడికే రావడం మొదలు పెట్టాయి. గట్టిగా కొట్టు డబ్బా, గట్టిగా కొట్టు. మొన్నటికి మొన్న రష్మి వాళ్ళ డాడీ వచ్చి అమ్మా నువ్వు నా చిన్న కూతురు సగం ఆస్తి రాసిచ్చాడండి. అంతేకాదు కాలేజీకి వెళ్ళే ప్రతి అబ్బాయి బుక్ లో ఈయన ఫోటోలే. అంత హ్యాపీగా ఉందన్నమాట. ఇంతకీ జనాలు మన గురించి ఏమనుకుంటున్నారు? బాబు గారికి మేడం గారికి చూసే ప్రేక్షకులు చెప్పండి రా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉన్నావా? నీ మడుగులు ముత్తే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం దేవయ్యా. దండాలయ్యా అయ్యా దండాలయ్యా దండాలమ్మ, ఈడి చిట్ల నుండి మమ్మల్ని కాపాడయ్యా. ఇప్పుడు బాబు గారు అమ్మగారు మన గురించి తప్పుగా అనుకోకుండా నా గురించి పొగడండి. అసలు బావా నీ స్కిట్లు చూస్తే ఎలా ఉంటాయి తెలుసా బావా? పిచ్చెక్కిపోతాయి బావా. టీవీ ముందు కూర్చుంటే తిండి కూడా తినబోతావా మీరు స్కిట్ చూస్తే? బాబాయ్ కామెడీ అంటే వెంకీ అంటే కామెడీ. బావా నువ్వు కామెడీ కూడా కిటికీలు పెట్టిస్తావు బావా. అన్నా నువ్వు కామెడీతో చెప్పలేనన్నయ్య. బాబాయ్ కామెడీ కింగ్. బావా నీ కామెడీతో ప్రజలు చచ్చిపోతున్నారు బావా. బొంగు సార్, ఇది కామెడీ లేదు బొంగు లేదు. ఎక్కడున్నాడు సార్? నేను టీమ్ లోకి వచ్చిన తర్వాత స్కిట్లు కొట్టడం స్టార్ట్ చేశాడు. నేను వచ్చిన తర్వాత ఆయన టీం ఉంది తెలుసా? నేను లేకపోతే టీవీ లేదనుకోండి. మీ ముగ్గురు కష్టపడితే ఆడున్నారు సార్. అవును, రేపు నుంచి నేను టీమ్ లీడర్ సార్, వీళ్ళు నా కంటెస్టెంట్ సార్. రోజా గారు సూపర్. పిచ్చోడు క్యారెక్టర్ జీవా అద్దరుగొట్టావు. అసలు టైమింగ్ గానీ ఆ వాయించడం సౌండ్ చక్కగా చేసావు. వెరీ నైస్. నాగ్ బాబు సార్ బాగుంది, గుడ్. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైం. ఈసారి డైలాగ్స్ తో కాదు, కుంఫు కరాటే నేర్పి నవ్విస్తా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with his teams. Let's welcome them. నీరు 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 భర్త కంట నీరు కారుతున్న చూడరెవ్వరు. ఎవడో ఎందుకు చూస్తారా? వాళ్ళకి కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళ కళ్ళు తుడుచుకునే బిజీలో వాళ్ళు ఉంటారు. మనకు అన్ని లాపే దిక్కే లేదా అన్నా? మనల్ని కాపాడే నాదుడే లేడా అన్నా? అరే ఈ భార్యల టార్చర్ నుండి దూరంగా ఎక్కడైనా ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళిపోదాం మనం. అన్న వచ్చే అన్న, రాత్రి 10కి ట్రైన్ ఉంది, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అన్న. ఒరే ఒక్క 10 నిమిషాలు లేట్ గా వస్తాను నేను. ఎందుకన్నా? 10కి కొల వస్తుందట, మా ఆవిడ నీళ్ళు పట్టం అనేది ఇచ్చేసి వచ్చేస్తాను. మనకి భార్యల బారి నుండి కాపాడడానికి చైనా నుంచి ఒక యోధుడిని పిలిపిస్తున్నాను రా. అతని పేరు చీపో. అన్నే చీపో అన్న, రాడొచ్చి మనకేం కాపాడతాడు? మనకి కరాటే కుంఫు లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్పించడానికి వస్తున్నాడు. సరే అన్న, అయితే వచ్చేస్తాడు ఇప్పుడు. చైనా నుంచి వచ్చే యోధుడు, భార్యల నుంచి కాపాడే వీరుడు చీచి పోపో ఇప్పుడు వస్తున్నాడు.
ఏంట్రా ఏదో అంటున్నాడు? పొయ్యి ఆపమంటున్నాడు లేపరా. వంట మధ్యలో ఉండగా పొయ్యి ఆపితే మా భార్య మా వాళ్ళకి కొట్టదు రే. అవునండి, ఇండియాలో ఇలాంటివన్నీ కుదరవు. వేరే పని ఏమైనా ఉంటే చెప్పండి. ఓకే రే ఈడు పిచ్చి పిచ్చి కేకలతో స్కిట్ అంతా బెంగ పెట్టించేలా ఉన్నాడు రా ఈడు. ఆడు బెంగ పెట్టేస్తాడు, నువ్వు బెంగ పడుతున్నావు అనవసరంగానే. నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. నా గురించి వీళ్ళు చాలా తక్కువ అంచనా వేశారు కదా. పోనీ ఫోన్ మీ భార్యలు మిమ్మల్ని బాగా కొడుతున్నారు కాదు? బాగా దెబ్బలు తగిలాయి. అవునండి. వచ్చి దెబ్బతా. అవునండి. వెరీ గుడ్. వీళ్ళకి దెబ్బలు తగిలాయి కానీ నీకు మాత్రం దెబ్బలు తగలేదు కదా. నువ్వు మీ ఆవిడ ఎదురిస్తున్నావు కదా. అమ్మా వెనకాల కొట్టారండి బాబాయ్. ఏమైంది? ముందునైతే అందరు కనబడతాను, మా ఆవిడ ఓన్లీ వెనకాల కొడుతుంది. సారీ. ఓకే సార్ నాకు డౌట్ అండి. ఏంటి? ఈ రెండు కర్రలకి ఆ చైన్ ఎందుకు కట్టారండి? ఈ రెండు కర్రలు ఎక్కడికి పోకుండా ఉండడానికి లింక్ వేచాం. నీకు అర్థం కాలేదు కదా. ఏం లేదు, స్కిట్లు కొట్టాలంటే ఒక్కడు పనికిరాడనే ఆ బొడ్డోని లింక్ వేశారు కదా, అలా లింక్ వేశారు అన్నమాట. బాగా అర్థమైంది నాకు. గురుగారు యాచో కరాటే ఏంటండి? చిన్నప్పుడు మనం ఆడే కరాటనే ఇప్పుడు లేటెస్ట్ గా కరాటే అంటున్నారు. అక్కడ పిల్లలు పైకి ఎగరేసి కొడతాం, ఇక్కడ శత్రువుని పైకి ఎగరేసి కొడతాం. ఓకే అవును, నాకు చలి కారుతాను. మీ ఆవిడ నిన్ను ఎందుకు కొడుతుంది? మా ఆవిడ ప్రెగ్నెంట్ అండి. Okay. దాన్ని చూసుకోవడానికి వాళ్ళ చెల్లి వచ్చింది. వస్తే మా ఆవిడ కంటే ముందు వాళ్ళ చెల్లి డెలివరీ అయిందండి. వీడి డైలాగ్ చెప్పడానికి చాలా డెలివరీగా ఫీల్ అవుతున్నారు. Hey man, మీ ఆవిడంటే నీకు చాలా ఇష్టం కాదు? మరి ఎందుకు పెళ్లి కార్డు పెట్టుకొని మరీ తిరుగుతున్నావు? మొన్న మెడికల్ షాప్ కి వెళ్ళామండి, జీవితం మీద విరక్తి కొట్టి పాయిజన్ కొనుక్కుందామని. Okay. ఆడేమో ప్రిస్క్రిప్షన్ అడిగాడండి, వెళ్ళి చూపెట్టా అండి. చూసారా బాబు గారు, ప్రపంచంలో ఎంతకన్నా పెద్ద రిచ్ చెప్పించని ఎక్కడ ఉంటుంది? మీ అందరు ఇప్పుడు నీ భార్యల నుంచి ఎదిరించడానికి సాహసోపేతంగా మీకు అద్భుతమైనటువంటి నేర్పించండి. అదే ఓకే, ఎప్పుడు ముందుగా మీరు ఈ ఇటుక పిల్లని పగలగొచ్చాలి. అమ్మా రాత్రే కొట్ల పగలేం కొడుతుందని. మీ పర్సులో పెళ్ళ ఫోటోలు ఉంటాయి కదా, బయటికి తీయండి. వెరీ గుడ్. ఈ పిల్లాన్ని చూస్తుంటే ఒక్కసారి కసిగా చూడండి. చూసాం. ఆడి పిల్లాన్ని కాదు. ఇప్పుడు నీ పెళ్ళ ఫోటో ఇటుక మీద పెట్టాను కదా, ఇప్పుడు నీకేమనిపిస్తుంది? ఆడి పిల్లని నువ్వు ఎందుకు కొడుతున్నావా? ఎవరి పిల్లవే కదా. మీ పెళ్ళ ఫోటో ఉంది, ఇప్పుడు పెట్టుకోవచ్చు. నిప్పుల మీద పడుకోవాలి. నిప్పుల మీద చాలా ఈజీ అండి, పడకండి. అమ్మా నేను కూడా పడుకున్నా. ఐస్ మీద నిప్పుల మీద ఎట్లా పడుకుంటున్నారు మీరు? ఏ ఊరుకోండి, పెళ్ళం పక్కలోనే పడుకున్నాం హ్యాపీగా. ఈ నిప్పులో లెక్క మాకు. బల్బులు పట్టుకోండి. ఓకే, మీ పెళ్లి చూపులు, పెళ్లి చేసుకునే చీడి ఉంటుంది కదా, చీడి. ఆ చీడి అని చెప్తాను. పెళ్లి చేసుకునే చీడిలా వద్దండి బాబు, మీకు నరకం ఇప్పుడు. ఇదిగోండి. ఏంటి ఇప్పుడు నీ పెళ్ళావా? సారీ అండి, అది రాత్రి చూసిన సీడీ అండి. ఇదండి. ఇది టీవీ అనుకోండి. అనుకుంటాం. మీ పెళ్ళి అయ్యే చీడీలు ఇందులో వేస్తున్నారు. ఎవరి పెళ్లి? నీ పెళ్ళి. నెక్స్ట్ నీ పెళ్ళి. నీ పెళ్ళి. ఇది కోపం ఎక్కువగా ఉంది. పెట్టుకోండి, పిడికిలి బిగించండి. చపాతీ మళ్ళీ చపాతీ. ఇప్పుడు కసిగా రష్మి దగ్గరికి వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి చితకొచ్చేయండి. నేను వెళ్తాను రా, టైం అవుతుంది. మళ్ళీ లేట్ వెళ్ళాను అనుకో, ఎందుకు లేట్ గా వచ్చావు అంటే దానికి సమాధానం చెప్పలేదు. నేను వెళ్తాను రా. 9 అయింది కదండి, ఇంటికి వెళ్ళకపోతే ఇంట్లో పనులు చాలా ఉన్నాయి. నేను కూడా వెళ్ళిపోలే. రేపు అండవడం కూడా వచ్చారు. ఏమండి, మీకు చైనాకి ఫ్లైట్ టికెట్ వేసామండి, మీరు బయలుదేరండి, మేము వెళ్ళిపోతున్నామండి. ఇండియాలో భార్యలు అంటే ఎంత భయమా? నాకు కూడా టైం అయింది. నా భార్య ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లో ఎదురు చూస్తూ ఉంటుంది. నేను కూడా వెళ్ళొస్తున్నాను. బాయ్.
రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? సూపర్ గా ఉంది. ఆ మాత్రం భయం ఉండాలి పిల్లలంటే. నేర్చుకున్నంత వరకు ఇలా నేర్చుకొని సేఫ్ గా ఉండండి, కానీ భార్య మాట వినండి. పాయింట్ నోటెడ్. నాగ్ బాబు సార్ బాగుంది, సింపుల్ గా నైస్ కిట్, గుడ్. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైం. ప్రకాష్ పంచులు వేస్తాడా వేయించుకుంటాడా చూద్దాం. లెట్స్ వెల్కమ్ ప్రకాష్ అలాంగ్ విత్ ది టీమ్. కుర్రాళ్ళు కుర్రాళ్ళు బెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవించే రే ప్రకాష్ అన్న పెద్ద టార్చర్ పెడుతున్నారా మనల్ని? ఆయన చేసే తొక్కలో స్కిట్ కి మనకి ఇంత టార్చర్ పెడుతున్నాడు. ఏం అర్థం కావట్లేదు. అరే మనం పెట్టే టార్చర్ ఎలా ఉండాలంటే ప్రకాష్ అన్న అసలు స్కిట్టే చేయకుండా ఉండాలరా. అరే అయితే ఆడి కరెంట్ షాక్ పెట్టి చంపేదా? అది మనుషులు పెడతారా, జంతువులకు కాదు. మరి కారుతో గుద్దిచ్చేద్దామా? కారు వెళ్ళి లారీ గుద్దినా, లారీ వెళ్ళి కారు గుద్దినా, కార్కే బొక్క. సరే ఓకే, నేను జిమ్కి వెళ్ళొస్తాను. జిమ్కి వెళ్దాం అన్నారా? అట్టనే అందరం కలిసి జిమ్ కి వెళ్దాం. ప్రకాశ్ అన్నకు జిమ్ తీసుకెళ్దాం, ఆయన్ని కొవ్వుని కరిగిచ్చేద్దాం. అయితే ప్రకాశ్ అన్న దగ్గరికి వెళ్దాం పదా. చూసావరా గుర్రెలాగా గాండ్రి ఇచ్చినట్టు ఉంది. చెప్పు తీసుకోవడం ఎక్కువ మాట్లాడితే. ఏంట్రా ఇలా వచ్చారు? జిమ్కి వెళ్దాం పదన్నా. జిమ్ సరే మీరు వెళ్ళండి రా, మీరు వెళ్ళండి. ప్రకాశ్ అన్న నీకు తెలియట్లేదు నీ గురించి. కొంతమంది అమ్మాయిలు నీ గురించి ఏమనుకుంటారో తెలుసా? ప్రకాష్ గారు తగ్గితే ఎంత అందంగా ఉంటారని అనుకుంటున్నారన్నా. అయితే చేయాలరా, 0 సైజ్ తయారవ్వాలరా నేను. మా జిమ్కి వచ్చేసావా? వచ్చేసావన్నా. మూర్తి ఏంటి రాటుకు అటు ఇటు పెద్ద గుచ్చుకున్నాయి? గుచ్చుకోవడం కాదన్నవి, వాటిని డంబెల్స్ అంటారు. డంబెల్సా? ఇప్పుడు దాంతో ఏం చేయాలి అన్నా? ఇది ఇలా పట్టుకొని ఇలా లేపితే కండలు పెరుగుతాయి అన్న. కండలు పెరుగుతాయా అన్న? ఊరికైనా కండలు పెరుగుతాయి, నీకైతే కొవ్వు పెరుగుద్ది అన్న. అన్న ఇది లేపన్నా. లేపమంటా? లేపు లేపు. ఇది స్కిట్ కాదు కన్నా, లేపు. ఇవన్నీ చేయాలంటే నీ బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉండాలన్నా. ఫ్లెక్సిబుల్. నువ్వు పడుకో. పడుకోవడం అంటే నాకు భలే ఈజీరా, భలే ఇష్టం పడుకుంటా. ఏమన్నా నువ్వు స్కిట్ లో పడుకోవాలన్నా, స్కిట్ ని పడుకోబెట్టాలని నీకు నువ్వు చాటి అన్నా. అన్న పడుకో అన్నా, పడుకో. ఇది బాగా ఈజీరా, ఈ ఎక్సర్సైజ్ ఇంత ఈజీ అని నేను ఎప్పుడు అనుకోలే. కొద్దిగా కాలు స్ట్రెచ్చింగ్ చేయాలి. స్ట్రెచ్చింగ్ అంటే ఏంటి? కాళ్ళు లాగి చేయి. లాగా ఇలాగ సరిపోద్దా? సరిపోదన్నా, ఇంకా చాలా కావాలి. ఇంకా ఎందుకన్నా లాగ్ చేయలేను. అరే ఆ తాళ్ళు తీసుకోరండి. అరే బల్లాలు దేవా, అరే కుర్చీలు దేవా, లాగండి ఇద్దరు. రావట్లేదన్నా? రావట్లేదా అన్న? రావట్లేదన్నా. జై మహేష్ పదే. హైదరాబాద్ పోతుంటారా? ఏం లాగ్ చెప్తున్నాడు? స్కిట్ చెప్పడానికి లాగే, డైలాగ్ చెప్పడానికి లాగే. కొత్త ఉందన్న, స్కిట్ లాగ్ అయినా మనం లాగ్ చేస్తాను. కొత్త ఉంది. అన్న ఇంకోటి చేయాలన్నా. అరే నా వల్ల కాదురా, పట్టు పట్టు మొత్తం పాడైపోయింది, నా వల్ల కాదు. అన్న అవన్నీ క్లియర్ కావాలంటే ఇంకోటి చేయాలన్నా. ఇంకేట్రా? నేను చెప్తాను. ఏంటది? ఈ స్కిప్పింగ్ చేయండి అన్న. ఏంట్రా ఈ కర్రలు పోకుండా ఇంత పెద్ద తాడు కట్టారు? ఏం చేయాలి దీంతో? ఇలా ఇలా నేను చెప్తాను. ఇలా పట్టుకోవాలి, ఇలా తీసి 1 2 3 4 ఇలా చేయాలి. సేమ్ అట్లానే అన్న. 1 2 3 1 2 నాకు వల్ల కాదు. అన్నకు దాహం వేసి గ్లూకోజ్ నీళ్ళ కలిపివ్వండి. తొందరగా ఏంట్రా బా. నా వల్ల కాదు కానీ నువ్వే తప్పించు. నేను కష్టపడుతున్నా. అన్నది నేను నేర్పించే ఆయాసపడ్డాను కదన్నా. దరిద్రం నాకన్నా తాపాల్సింది, నేరా కష్టపడుతోంది. పర్లేదన్నా పర్లేదన్నా. అరే నా వల్ల అవ్వట్లేదురా. అన్నా నీకేం కాదన్నా, వేడి వేడి అవి తీసుకురారా. కరెక్ట్ రా, టైం లేదన్నా వేడి వేడిగా ఉండాలి, తెప్పించు. ఏంటి అన్న వేడి వేడి? ఇవా నిప్పులు రా. నిప్పులు దేనికన్నా?
నేను చెప్తాను కదా, నేను చెప్తా అన్న. నువ్వు కానీ ఏంద్రా నువ్వు కానీ ఏయ్, 1 2 3 అన్న 100 చేసావన్నా? ఏంటి 100 కాళ్ళు కలుతా అంటే 100 ఏంద్రా పడకవు అన్న కొద్ది కరిగిందన్న కొవ్వు. అన్న మూర్తి నా వల్ల కాదని చేయలేని పడుకుంటారా? అప్పుడే అలసిపోతే ఏంటన్నా, ఇంకో 10 కిలోమీటర్ రన్నింగ్ చేయాలన్నా. నేను 10 కిలోమీటర్ రా చేస్తావన్నా? చేయలేని నా వల్ల కాదు. చెప్తావా? కరెక్ట్ అది సారా అన్నదా అన్నదా స్కిట్ అయిపోయాగానే పొనుకుంటాం, ఇప్పుడు పొనుకుంటాం, కొత్త కాదన్నా. ఒకసారి కాలు దగ్గర రా. దేనికన్నా? కాలు ఏదో కూర్చొని చూడు. ఏది అన్న ఏం కాదన్నా, ఏం కాదు ఏం కాదు. నువ్వులే అన్న, నీకు ఏం పర్వాలేదు, ఇప్పుడు ఉరకాల్సిన అవసరం లేదు. ఓకే, దగ్గర నుండి చేయొచ్చు మనం. ఏదో బాగుంది, అక్కడ చేద్దాం. నువ్వు సరే తీసుకురండి. ఎక్కడొక్కడ ఊడిపోతున్నారా? తీసుకురండి, ఇలా ఉండను. చిన్నగా అన్న ఒక చేత్తో లేపుతాడు. సింగమలే నా వల్ల కాదు మూర్తి. లేపన్నా, నా చేతులైనా పర్వాలేదు, లేపన్నా. ఏంద్రా పోయేది అన్న, ఇదేం స్కిట్ కాదు కదన్నా. కానీ బడి 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 రా బడి సాహోరే బాహుబలి. అన్న ఎలా ఉన్నానా? ఊపిరి పోతున్నట్టుంది రా. ఆల్రెడీ వచ్చిపోయింది కన్నా సినిమా. తీసుకొడతా. ఆ ఊపిరి వేరు, ఈ ఊపిరి వేరు రా. అన్నా, స్కిట్ బరువు మా మీద వేసినప్పుడు మాకు ఎలా ఉంటుందన్నా? అప్పుడు లేదా నీకు? ఆయన బరువు ఆయన చూసుకుంటాడు. ఇంకా దుర్గారావు నీ కూడా జాగ్రత్త లేదరా. చపాతి తీసుకుని సెలబ్రిటీ చేశా నిన్ను. ఏదో పిండి తీసుకొచ్చి చపాతీ చేసినట్టు మాట్లాడతాం ఏంది? ఒరే దరిద్రాలు తీరా. ఏం తీసేది? ఉండకూడదన్నా. వెళ్ళిపోయారు. అరే నా బరువు నేనే మోసుకుంటున్నా, ఈ బరువు ఒక లెక్క. బూట్లే నాగ్ బాబు సార్. ప్రకాష్ ఓకేరా? థ్యాంక్ యూ సార్. గుడ్, కీప్ ఇట్ అప్. రోజా గారు. బాగుంది, నైస్. Well done, boys. Ready for the scores? Judges, ready to give away the scores? Okay, audience, let's have all the team leaders on the stage, please. Let's start with Sudigali Sudhir and team. Roja garu. Chamak Chandra and team. Rocking Rakesh and team. Wenky Monkeys and team. Patas Prakash and team. Mas Avinash and Kevu Karthik. The judge of the Diwali performer of the day goes to Mas Avinash. Avinash and Karthik.